వోల్టేజ్ చట్టం గురించి మాట్లాడుకుందాం. తరచుగా అతని రెండవ చట్టం అని పిలుస్తారు. సిరీస్లో కనెక్ట్ చేయబడిన సర్క్యూట్లు ఈ నియంత్రణకు లోబడి ఉంటాయి. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా ప్రకారం ఏదైనా క్లోజ్డ్ లూప్ నెట్వర్క్లో లూప్ చుట్టూ ఉన్న మొత్తం వోల్టేజ్ అదే లూప్లోని అన్ని వోల్టేజ్ చుక్కల మొత్తానికి సమానం. ఇది కూడా 0కి సమానం. లేకపోతే చాలు. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్ట ప్రకారం ఒక క్లోజ్ సర్క్యూట్కు పంపిణీ చేయబడిన మొత్తం ఇన్పుట్ వోల్టేజ్ సిరీస్లోని ప్రతి కనెక్ట్ చేయబడిన మూలకం లేదా భాగం అంతటా పడిపోయే వోల్టేజ్ల మొత్తానికి సరిపోలాలి. ఒక ఉదాహరణతో ప్రారంభిద్దాం. నోట్ ప్యాడ్లు, పెన్నులు మరియు పెన్సిల్స్ వంటి స్టేషనరీకి ఖర్చు చేయడానికి మీ వద్ద 60 రూపాయలు మాత్రమే ఉన్నాయని అనుకుందాం. 3 సరుకులు కలిపితే 60 రూపాయలని దుకాణం యజమాని పేర్కొంటున్నాడు. మీరు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 60 రూపాయలు వెచ్చించారు. 3 వస్తువులను కలిపితే వాటి మొత్తం ఖర్చు 60 రూపాయలు. ఇది మీరు స్టోర్కు తీసుకువచ్చిన మొత్తం. మీకు అదనపు నిధులు ఉండవు. 3 వస్తువుల వ్యక్తిగత ఖర్చులు వేరువేరుగా ఉన్నప్పటికీ కలిపి ధర 60 ఉండాలి. ఇది ఖచ్చితమైంది. సర్క్యూట్లోని సిరీస్లో లింక్ చేయబడిన అన్ని భాగాలలో వోల్టేజ్ చుక్కల మొత్తం తప్పనిసరిగా క్లోజ్డ్ సిరీస్ సర్క్యూట్లోని మొత్తం ఇన్పుట్ వోల్టేజ్తో సరిపోలాలి. ఎలక్ట్రికల్ సర్క్యూట్లలో ఉపయోగించడానికి వోల్టేజ్ చట్టాన్ని ఉంచి దాన్ని తనిఖీ చేద్దాం. మేమింతకుముందు చర్చించినట్లుగా సిరీస్ సర్క్యూట్తో పనిచేస్తున్నప్పుడు వోల్టేజ్ ప్రతి మూలకములో ప్రతిఘటన విలువను బట్టి మారుతూ ఉంటుంది. అయితే కరెంట్ స్థిరంగా ఉంటుంది. వోల్టేజ్ మూలం V ఒక క్లోజ్ సర్క్యూట్ సృష్టించడానికి R1 మరియు R2 అనే 2 రెసిస్టర్లతో సిరీస్లో అనుసంధానించబడిందని ఊహిస్తే ప్రతిఘటన వరుసగా ప్రతి రెసిస్టర్ V1 మరియు V2 అంతటా వోల్టేజ్ డిప్లను కలిగిస్తుంది. ఇన్పుట్ వోల్టేజ్ V తప్పనిసరిగా V1 మరియు V2 వోల్టేజ్ల మొత్తానికి సమానంగా ఉండాలి. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టం అప్పుడు నిర్ధారించబడుతుంది. కాకపోతే సర్క్యూట్ సరిగ్గా లింక్ చేయబడకపోవచ్చు, లేదా దాన్ని సెటప్ చేసేటప్పుడు మీరు పొరపాట్లు చేసి ఉండొచ్చు. వోల్టేజ్ మూలం సర్క్యూట్ సిరీస్లో ఉన్నందున సర్క్యూట్ను ఆన్ చేయడానికి స్విచ్ మూసివేయబడినప్పుడు వోల్టేజ్ మూలం యొక్క సానుకూల టెర్మినల్ నుండి కరెంట్ దాని విలువను ప్రభావితం చేయకుండా ప్రతికూల టెర్మినల్కు తిరిగి ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఓం యొక్క చట్టం కరెంట్ యొక్క గణనను అనుమతిస్తుంది. I=V/R. ప్రతిఘటన స్థాయిలను సిరీస్లో కలిపినప్పుడు అవి జోడించబడతాయి. అందువల్ల 6 మరియు 4 ఓములను జోడించడం వలన మొత్తం నిరోధక విలువ 10 ఓంలకు వస్తుంది. ఫార్ములాలోని విలువలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా I=V/R. I=12/10. 1.2 ఆంపియర్ల నిరంతర విద్యుత్ సర్క్యూట్ ద్వారా ప్రవహిస్తుంది. ఇప్పుడు ఓమ్స్ లా ఫార్ములా ఉపయోగించి వోల్టేజ్ డ్రాప్స్ V1 మరియు V2ను లెక్కించండి. ప్రతి రెసిస్టర్లో వ్యక్తిగత వోల్టేజ్ డ్రాప్ను లెక్కించడానికి మీరు R1 వంటి సంబంధిత నిరోధక విలువను తీసుకోవాలి. V1=IR1. V1=1.2 multiplied by 6 V1 =7.2 volts. V2=IR2. V2=1.2 multiplied by 4. V2=4.8 volts. అందువల్ల V1 మరియు V2 వరుసగా 7.2 మరియు 4.8 వోల్ట్ల వద్ద పొందబడతాయి. V1 మరియు V2 వోల్టేజ్ల మొత్తం తప్పనిసరిగా ఇన్పుట్ వోల్టేజ్తో సరిపోలాలని కిర్చాఫ్ చట్టం పేర్కొంది. ఇన్పుట్ వోల్టేజ్ 12 వోల్టులు V1 మరియు V2 అనే 2 వోల్టేజ్లను జోడించడం ద్వారా పొందబడుతుంది. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టం ఫలితంగా నిర్ధారించబడింది. అదే సర్క్యూట్కు సిరీస్లో మరో 3 ఓం రెసిస్టర్ R3ని జోడిద్దాం. మొత్తం నిరోధం ఇప్పుడు 9 ఓంలు. సిరీస్ కనెక్షన్ కారణంగా మేము ఈ ఫలితాన్ని పొందడానికి R1, R2 మరియు R3ని జోడించాం. I=V/R ఫార్ములాలో విలువలను మార్చడం ద్వారా మీరు మొత్తం కరెంట్ని నిర్ణయించవచ్చు. I=12/3 0.9 ఆంపియర్లు. ఇది సర్క్యూట్ అంతటా స్థిరమైన విలువ. మనం చేరుకునేది. లెట్స్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ V1, V2 and V3 యూజింగ్ V=IR. V1=0.9 multiplied by 6 5.4 volts. V2=0.9 multiplied by 4 3.2 volts. V3=0.9 multiplied by 3 2.7 volts. అంతిమంగా
V1, V2 మరియు V3లను జోడించడం వలన 12 వోల్టుల వోల్టేజ్ వస్తుంది. ఇది ఇన్పుట్ వోల్టేజ్ వలె ఉంటుంది. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ ఫలితంగా నిర్ధారించబడింది. చర్యలో ఉన్న చట్టాన్ని పరీక్షించడానికి వరుసగా రెసిస్టర్లు R1, R2 మరియు R3 అంతటా సమాంతరంగా సర్క్యూట్తో మరియు 3 వోల్ట్ మీటర్లు V1, V2 మరియు V3తో సిరీస్లో ఒక అమ్మీటర్ను కనెక్ట్ చేయండి. ప్రతి రీడింగ్లను కొలవడానికి తగినంత అమ్మీటర్లు మరియు వోల్ట్ మీటర్లు ఉన్నాయని నిర్ధారించుకోండి. స్విచ్ అనేది సిరీస్ సర్క్యూట్ను బ్యాటరీ లేదా వోల్టేజ్ సోర్స్ వీకి చేరడానికి ఉపయోగించబడుతుంది. మీటర్లు మరియు బ్యాటరీలపై సానుకూల మరియు ప్రతికూల టెర్మినల్స్ అలాగే వాటి ధ్రువణత సురక్షితంగా మరియు ఖచ్చితంగా లింక్ చేయబడాలి. లేకుంటే సర్క్యూట్ పనిచేయకపోవచ్చు మరియు షార్ట్ సర్క్యూట్ను అనుభవించవచ్చు. సర్క్యూట్ను శక్తివంతం చేయడానికి స్విచ్చెస్ను మూసివేయండి. వోల్ట్ మీటర్లు V1, V2 మరియు V3 వరుసగా 5.4 వోల్ట్స్, 3.2 వోల్ట్స్ మరియు 2.7 వోల్ట్స్ చదివాయని మరియు అమ్మీటర్ 0.9 యాంప్స్ను రీడ్ చేస్తుందని ధృవీకరించండి. లేకపోతే మీరు కనెక్టివిటీ లోపాలను చేసే ప్రమాదం ఉంది. శ్రేణిలో ఎక్కువ రెసిస్టర్లు జోడించబడినప్పుడు ప్రస్తుత స్థాయి పడిపోతుంది, కానీ అది సర్క్యూట్ అంతటా స్థిరంగా ఉంటుంది మరియు అన్ని రెసిస్టర్లలో మొత్తం వోల్టేజ్ తగ్గుదల తప్పనిసరిగా ఇన్పుట్ వోల్టేజ్తో సరిపోలాలి. మరొక సర్క్యూట్ గురించి చర్చిద్దాం. 2 వోల్టేజ్ మూలాలు V1 మరియు V2 12 మరియు 6 వోల్ట్ల సంబంధిత వోల్టేజీలతో ఇక్కడ చూపబడ్డాయి. R1 మరియు R2 అనే 2 రెసిస్టర్ల నిరోధం వరుసగా 6 మరియు 3. అన్ని వోల్టేజ్ మూలాలు, రెసిస్టర్లు మరియు స్విచ్ సిరీస్లో లింక్ చేయబడ్డాయి. స్విచ్ను మూసివేసిన తర్వాత కరెంట్ 2 మూలాల నుండి ప్రవహించడం ప్రారంభమవుతుంది. రెసిస్టర్ల గుండా వెళుతుంది, ఆపై మూలాలకు తిరిగి వస్తుంది. సర్క్యూట్ యొక్క మొత్తం వోల్టేజ్ 18 వోల్ట్లు మరియు దాని మొత్తం నిరోధకత 9 ఓంలు. ఎందుకంటే ఇది 2 సిరీస్ కనెక్ట్ వోల్టేజ్ మూలాలు మరియు 2 రెసిస్టర్లను ఉపయోగిస్తుంది. I = V/R. I = 18/9. 2 amperes = I. So we get current at 2 amps. ఇప్పుడు ప్రతి రెసిస్టర్ R1 మరియు R2 అంతటా వ్యక్తిగత వోల్టేజ్ డ్రాప్ VA, VBని లెక్కించండి. VA = I × R1. VA = 2 × 6. 12 volts = VA. VB = 1x R2. VB = 2 × 3. 6 volts = VB. ఈ సమయంలో వోల్టేజ్ డిప్స్ VA మరియు VBని జోడించండి. ఇది మీకు 18 వోల్టులుగా పంపిణీ చేయబడుతుంది. ఇది ఇన్పుట్ వోల్టేజీలు V1 మరియు V2 వలె ఉంటుంది. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టం ఫలితంగా నిర్ధారించబడింది. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టం ప్రకారం ఏదైనా క్లోజ్ సర్క్యూట్లో పెంచబడిన వోల్టేజీల మొత్తం వోల్టేజ్ చుక్కల మొత్తానికి సమానంగా ఉంటుంది. దీన్ని ఇలా పేర్కొనవచ్చు. నిజ జీవితంలో వోల్టేజ్ చట్టాన్ని పరీక్షకు పెడదాం. వరుసగా 12 వోల్టులు మరియు 6 వోల్ట్లను కొలవగలిగేలా ప్రతి రెసిస్టర్లు R1 మరియు R2తో సమాంతరంగా 2 వోల్టేజ్లను కనెక్ట్ చేయండి మరియు 2 ఆంపియర్లను మోయగలిగేలా సర్క్యూట్తో సిరీస్లో ఒక అమ్మీటర్. సర్క్యూట్ సూచనల ప్రకారం 2 బ్యాటరీల సంబంధిత వోల్టేజ్ల 12 మరియు 6 వోల్ట్లను సరైన ధ్రువణతో సిరీస్లో కనెక్ట్ చేయండి. ఆన్ ఆఫ్ స్విచ్ ఎస్తో సర్క్యూట్ను పూర్తి చేయండి. స్విచ్ ఎస్ను మూసివేస్తుంది. సర్క్యూట్లు శక్తిని సరఫరా చేస్తుంది. వోల్ట్ మీటర్ 12 వోల్ట్లను రీడింగ్ చేస్తుందని మరియు అమ్మీటర్ 2 ఆంపియర్లను కొలుస్తుందని ధృవీకరించండి. కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టం అప్పుడు నిర్ధారించబడుతుంది. కాకపోతే మీటర్ల కనెక్షన్లు మరియు ధ్రువణతను తనిఖీ చేయండి. సర్క్యూట్ను విస్తరించడం ద్వారా మరియు దానికి సిరీస్లో సమాంతర కనెక్ట్ చేయబడిన వోల్ట్ మీటర్తో రెసిస్టర్ను జోడించడం ద్వారా మీరు చట్టాన్ని పరీక్షించవచ్చు. సిరీస్ సర్క్యూట్లలో కరెంట్ స్థిరంగా ఉంటుంది. వోల్టేజ్ ప్రతిఘటనతో మారుతుంది మరియు మిగిలిన వోల్టేజీలు సున్నాగా ఉంటాయి. ఏదైనా క్లోజ్ సర్క్యూట్లో మొత్తం వోల్టేజ్ పెరుగుదల మరియు మొత్తం వోల్టేజ్ తగ్గుదల సమానంగా ఉంటాయి. సమాంతర సర్క్యూట్లలో వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది, కానీ ప్రస్తుత ప్రవాహం హెచ్చుతగ్గులకు గురవుతుంది. నిరోధం 4 ప్రవహించే ప్రవాహాలు లేవు. సర్క్యూట్లోకి మరియు వెలుపలికి ప్రవహించే మొత్తం కరెంట్ ప్రతి జంక్షన్ వద్ద సమానంగా ఉంటుంది. వీక్షించినందుకు ధన్యవాదాలు. మంచి రోజు.